కో ఇన్ఛార్జ్ ఈరోజు మాన్యశ్రీ మందకృష్ణమాదిగారి నాయకత్వంలో మాన్యశ్రీ మందకృష్ణమాదిగారి ఆదేశాల మేరకు మాన్యశ్రీ మందకృష్ణమాదిగారి సూచనల మేరకు ఈరోజు భారతదేశంలో అట్టడుగినటువంటి ఈ సమాజంలో ఊరికి ఈ దేశానికి బయట నెట్టబడేటటువంటి మాదిగ జాతికి అయినటువంటి ఈ సమాజంలో ఈరోజు భారతదేశమైనటువంటి న్యాయమైనటువంటి ఉన్నతమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జి మీద దాడి జరిగితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ కులం కానీ ఏ మతం కానీ ఏ సమాజం కానీ ఈరోజు మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఈరోజు పద్మశ్రీ మాన్యశ్రీ మందకృష్ణమాది గారు ఈరోజు నేనున్నాను వెనకబడినటువంటి ఈ జాతి ఈ కులం నాన్నగారిపోయినటువంటి వర్గాలు తీసుకున్నటువంటి ఈ జాతి ఈరోజు నేనున్నానంటూ సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి సీజే అయినటువంటి గవాయ్ గారిని జరిగినటువంటి వెంటనే దాడిని ఖండించాలా, వారి మీద తీసుకున్నటువంటి నిర్ణయాలను వారి మీద కేసు నమోదు చేయాలా, అదేవిధంగా ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి బార్ అసోసియేషన్ నుంచి అతను తొలగించి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ అసమానతలు కూడా కోల్పోయేటువంటి సమాజాన్ని చూపించాలని చెప్పి ఈరోజు పద్మశ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వంలో ఈరోజు నెల్లూరు నుంచి కానీ ఈ విధంగా మాకు భారతదేశ వ్యాప్తంగా పిలుపునింది లక్షలాది మంది ఈరోజు ర్యాలీలో పాల్గొని ఆయన నిరసనగా ఈరోజు భారతదేశం నాయక ఉన్న స్థానంలో ఈరోజు ఏ దళితుడు కానీ దళితుగా అనిపించినటువంటి ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ దళితులకు ఉపయోగించినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు మాట్లాడలేదు. మాట్లాడేటటువంటి ఏకైక ధీరుడు పద్మశ్రీ మందకృష్ణమాది గారు అని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్న మందకృష్ణమాది గారి ఆధ్వర్యంలో ఈరోజు దళిత సమాజం మొత్తం బడుగు బలిగిన వర్గాలు మొత్తం సంబంధించి భారతదేశ వ్యాప్తంగా మందకృష్ణమాది గారి పిలుపుని అందుకొని ఈరోజు లక్షలాది ఈరోజు హైదరాబాద్ చేరుకోవడం జరిగింది.